చెప్పినా కదా నిన్న బ్లాగ్లో మనం ఇక్కడ వచ్చి స్టంట్లు కొడతామని. కొంచెం సేపులో మన శేఖర్ స్టంట్లు కొడతా అని అన్నాడు సైకిల్ మీద. ఇంకొకరు ఎవరైనా వస్తే బండి మీద గిట్ట స్టంట్స్ చేస్తాం, మీకు చూపిస్తాం. చూడండి గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టాను గైస్. మనకి చెప్పు బాయ్, ఏం లేదు నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఎట్లా ఉన్నది బాయ్ నీకు ఫీలింగ్? ఇప్పుడు స్టంట్లు కొడతా అంటావు వస్తుందా అంటే ఏం ఏం చేయబోతున్నావు ఈ దాంట్లో? ఇప్పుడైతే నిన్నంటే రైడ్ కొట్టినాం, ఇప్పుడు ఇంక రైడ్ లేదు. కమెంట్స్ ఏమొచ్చాయి తెలుసా, ఏం దమ్లేదు బాయ్ అని అంటున్నారు. నువ్వు ఏమైనా చేయాలి ఇప్పుడు, ఏం దమ్లేదు వాళ్ళు ఎట్లా అంటే అట్లా. అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు కట్లు కొట్టాలి వీళ్ళు లేపాలి అని అంటున్నారు. చేద్దాం అంటే సైకిల్ మీద వచ్చేసా బండి మీద వచ్చేసా? సైకిల్ పైన వచ్చేస్తాడంట. ఇంకా ఎవరైనా వస్తే బండి మీద గిట్ట స్టంట్ చేస్తాం మనం. చూస్తూ ఉండండి గైస్. ఎట్లా స్టార్ట్ చేద్దామా బా? ఎట్లా బా స్టార్ట్ చేద్దాం బాయ్? చలో బా స్టార్ట్ చేద్దాం. కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గైస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం రైడింగ్. చూసి ఉండండి గైస్ ఎట్లా కొడతాడు కట్టు. మనోడు ఇప్పుడు కట్లు కొడతా అంటున్నాడు, అందుకనే తీసుకోండి వీడియో. చూడండి గైస్ ఎట్లా ఉంటావు. 3, 2, 1 స్టార్ట్. చూడండి గైస్ ఎట్లా కొడతాడు వీడియో. అవి చూడండి గైస్ ఎట్లా కొడతాడు సైకిల్ అయితే. బర్రి బిరి చూడండి గైస్ ఎట్లా కట్లు కొడతాడు వీడైతే. బురాన్ అంటారు గైస్. వీడిలో అయితే కథరా కొడుతున్నాడు గాయస్. వీడు మధ్యలో కట్లు కొడుతున్నాడు. బురాన్ అనాలి గాయస్. చూడండి ఎర్రే బాయా ఇంకే కట్లు కొడుతున్నావు, కట్లు కొడుతున్నావు బాయా. గాయస్ చూడండి గాయస్ ఎట్లా చేస్తాడు వీడైతే. గాయస్ మా ఉంది స్టంట్ అయిపోయింది. ఇప్పుడు బండి మీద మా వేరోడు రాబోతున్నాడు, ఆయన ఇప్పుడు బండి మీద చేస్తాడంట. చూద్దాం వీనికి అడుగుదాం ఎట్లా ఉన్నది హోప్ విని. బాయా వీడి కొట్టినాడు. చూడండి గాయస్ సన్ రైజ్ అవుతున్నాయి. మనం పొద్దున పోయి ఇప్పుడు టైం అయితే 7:13 అట్లా అవుతున్నాయి. చూడండి గాయస్ ఎట్లా ఉన్నది మొత్తం. చూసుకొని మన లొకేషన్ అంతారాం రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి. ఈ లొకేషన్కి మీరు పొద్దున వస్తే ఏముంటుంది గాయస్. మా వాడైతే ఇంకొకసారి స్టంట్లు కొడదామని పోతున్నాడు. ఆగినాడు గాయస్. అరే ఆపరా గాయస్. ఇప్పుడు ఆపినాడు మగవాడు. నీ హోప్ ఎట్లా ఉండేరా? మంచిగా ఉండేనా? మనం ఇప్పుడు ఇన్ని వీడియోస్ తీస్తున్నాం, నీకు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు హోప్? ఏం భయం వేయలేదా కట్టు కొట్టేటప్పుడు? మామూలే అంటాడు మా వాడైతే. చూడండి గాయస్ ఇప్పుడు బండి మీద కొట్టబోతున్నాం. మనం బండి మీద కట్లు కొట్టబోతున్నాం. చూసాం ఎట్లా మా వాడు ఇంకొకటి రాబోతున్నాడు. ఆయన చేస్తాడు, లేకపోతే శేఖరే బండి మీద కట్లు కొడతాడు. గాయస్ మా ఛానల్ పేరు ఏఎం ఫన్నీ బాయ్స్ అని ఉన్నది ఛానల్ పేరు. ఏఎం ఫన్నీ బాయ్స్ అని ఉన్నది. మనం ఇప్పుడు బండి మీద గిట కట్లు కొట్టబోతున్నాం. మా ఛానల్కి షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంచెం సేపట్లో బండి మీద గిట మనం తీయబోతున్నాం. చూడండి గైస్ ఎట్లా ఉంటుందో చూడండి మీరైతే. సన్ రైజ్ అయితే ఎంత జబర్దస్త్ ఉన్నది గాయస్. ఇక్కడ చూస్తే స్కూల్ ఉన్నది గాయస్. 7:30 అయినట్లే కనిపించడం లేదు. పొద్దున 4 అట్లా 5 అట్లా కనిపిస్తుంది. మొత్తం లొకేషన్ చూడండి గైస్. కొంతసేపట్లో మా దోస్తు గిటాకి వస్తాడు, చూద్దాం గైస్. ఇప్పుడైతే మళ్ళీ శేఖర్ స్టంట్లు చేస్తా అంటాడు, అందుకనే మళ్ళీ తీస్తున్నా. చూడండి గైస్ ఎట్లా చేస్తున్నాడు వీడైతే.
చూడండి గాయస్ పండ పెడతాడు సైకిల్ అయితే బర్రీ బిరి కొడుతున్నాడు. మా బండి అయితే ఇప్పుడు 20 స్పీడ్లో ఉన్నాయి, 30-40 స్పీడ్లో ఉన్నాయి. చూడండి గాయస్ ఎట్లా మా బండి స్పీడ్ చూడండి గాయస్ మీరు. మా బండి స్పీడ్కి వానికి రేస్ పెడితే ముందర వెళ్ళిపోయినాడు గాయస్. అంటున్నా ఖాళీ పండ పెడుతున్నాడు సైకిల్, దిమాగ్ ఖరాబ్ అయిపోతున్నాయి. మాకైతే ఇట్లా భయం వేస్తున్నా అంటే వీడు ఎక్కడ సైకిల్ కింద వేస్తాడో ఎక్కడ పడిపోతా అని భయం వేస్తే గిట వానికైతే భయమే లేదు గాయస్. చూడ ఎట్లా వచ్చేస్తున్నాడు వీడు, ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. మా బండి అయితే 30-40 స్పీడ్లో ఉన్నాయి. చూడండి గాయస్ ఎట్లా పోతున్నాడు వీడు స్కూల్లో. ఇప్పుడు బండి ఆఫ్ అయితే ఎట్లా ఇది అవుతుందో, పెట్రోల్ అయిపోతే అట్లా అయిపోయినాడు. వీని దాంట్లో గిట్ట పెట్రోల్ అయిపోయింది. చూడండి గాయస్. సరే ఇప్పుడు బండి మీద మనం స్టంట్ చేసాం చూడండి. ఓకే గాయస్ నేను చెప్పినాగా బండి మీద గిట స్టంట్ చేస్తాడు. ఇప్పుడు మా వాడు గిట మా ఫ్రెండ్ గిట వచ్చేసాడు. స్టంట్ చేయబోతున్నాం ఈ బండి మీద. చూడండి ఎట్లా పురాడు అంటున్నా గాయస్. మా వాడైతే వీళ్ళు కట్లు కొట్టట్లా దాంట్లో అయితే మాస్టర్ ఉన్నాడు. చూడండి గాయస్ ఎట్లా కొడతాడో చూపిస్తా మీకు. చూడండి గాయస్, చూడండి గాయస్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. చూడండి ఎట్లా చేస్తాడో మా వాడు. ఇంకా ఇంకొకటి గిట వస్తాడు గాయస్. వీడైతే మా వాడు చెగరాడైతే బండి ఫుల్ స్పీడ్లో పెడతాడు. ఇంకా మా వాడైతే కట్లు 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 కొడుతున్నాడు. చూడండి గాయస్ ఇప్పుడు వస్తున్నాడు గాయస్ మా వాడు. ఆపుదాం వీనికైతే, నాకైతే భయం వస్తున్నాయి ఎక్కడ పడుతున్నాము అని. ఇక్కడ ఆపుదాం. చూడండి గాయస్ వస్తున్నాడు. అబ్బాయి ఆపు సాల్, నాకైతే భయం వేస్తున్నాయి. వచ్చేస్తున్నాడు గాయస్ మా వాళ్ళు. మీ ఎట్టికలు అయితే వీడికే వెళ్ళిపోయాయి వీడు కొట్టే స్పీడ్కి. మన శేఖర్ అయితే దబా ఇచ్చి కొట్టాడు. చూడండి గాయస్ నెక్స్ట్ లెవెల్ ఉంటే కొట్టాడు అయితే స్పీడ్. కాదు ఎంత పోయింది స్పీడ్? 20 పోయిందంట స్పీడ్ అయితే. 30-20 హరీష్ భాయ్ అంటే చూడండి గాయస్. నేను గెస్ చేస్తే అయితే మనం గెస్ చేస్తే ఉంటాయి ఒక 40-50 అయినా కొట్టి ఉండొచ్చు. చూడండి గాయస్ మా వాడు ఇప్పుడు హరీష్ గారి తోటి మాట్లాడదాం. మన ఒపీనియన్ ఎట్లా ఉండే, వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడో చేయలేడో చూద్దాం. పట్టుకో గాయస్, మన హరీష్ గారి తోటి మాట్లాడదాం. ఎట్లా ఉండే వీడియో ఎట్లా భయపడా మనం ఎట్లా రోజు చేస్తుంటాం అంటే ఎవరికి చూసి మీరు నేర్చుకున్నారు ఇట్లా? అది నేను నేర్చుకున్నా. రైడర్స్ ఎక్కండి ఆయన నేర్చుకున్నాడంట. నెక్స్ట్ లెవెల్ ఉండే గాయస్ బుర్రా అని అంటున్నా ఖాళీ. ఇంకో నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఇంకా మీకు మజా వచ్చేటట్లు మనం వేరే లొకేషన్కి పోతున్నాం ఈసారి సండేకి. కొత్త అది ఒక అర్ధ గంట 1 అవర్ది బ్లాగ్ ఉంటాయి, అవి పక్కా చూడాలి గాయస్ మీరైతే. మనం సండే రోజు ఒక లొకేషన్కి పోతున్నాం. మనం మీకు చెప్పాం ఎక్కడ పోతున్నామో. ఆ రోజు బ్లాగ్ వస్తాయి, పక్కా చూడాలి గైస్. ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.